Hello guys, this is Sandeep Reddy from UK. So, నా గురించి ఒక స్మాల్ ఇంట్రడక్షన్. 2021లో వచ్చాను. ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ సెకండ్ కోవిడ్ టైం అనమాట. మమ్మల్ని మేము ఫ్లైట్ నుంచి దిగంగానే హోటల్లో 11 రోజులు వేసి, జైల్లో వేసినట్టు వేసి, టెస్ట్ చేసి, మాకు కోవిడ్ లేదు అని తెలిసిన తర్వాతకే మమ్మల్ని బయటికి పంపించారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 10 డేస్లో మాకు అకామిడేషన్స్ కూడా తెలీదు. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇన్ని గ్రూప్స్ లేవు, లైక్ ఏం లేవు. సో వాళ్ళు ఏం చేస్తారంటే 10 డేస్ కాగానే బయటికి పంపించేస్తారు. అసలు బయటికి పంపించేస్తారు. సో మనం చూసుకోవాలి. అప్పుడు ఒక్కొక్క రూమ్ చూసుకుంటే అట్లా వచ్చేసినాం. అది వేరు. నేను వచ్చే టైంకి కూడా యూకే రాకొద్దు, అంటే అబ్రాడ్ పోవద్దు, బాగాలేదు, కష్టాలు ఉంటాయి విన్నా. కాకపోతే ఇక్కడ ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తున్నాను చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో కంటెంట్ ఏంటంటే, నేనైతే యూకే వెళ్తున్నా ఫర్ మాస్టర్స్. సో నేను ఇంకా ప్రజెంట్ ఇండియాలోనే ఉన్నా. అండ్ నాకు ఇంకా వీసా కూడా నేనేం అప్లై చేయలేదు, ఇంకా కాలేజ్ ప్రాసెస్లోనే ఉన్నాను. సో ఈ వీడియో విన్నారుగా. 2021లో ఎట్లున్నా నేను ఇప్పుడు ఇంకో 2 years తర్వాతకి, 3 years తర్వాతకి గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అప్పుడు నాకు మాట్లాడడం కూడా రాదు. కాకపోతే ఒకరికి హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేసింది. చాలామంది అనొచ్చు, లైక్ నీకు కన్సల్టెన్సీ ఉంది, నువ్వే ఆ వీడియోస్ చేస్తున్నావు అని. 2021లో కన్సల్టెన్సీ ఎట్లా రన్ అయ్యిద్దో కూడా నాకు తెలియదు కదా. నేను ఆన్ ప్రాసెస్ ఉన్నప్పుడే నేను వీడియోస్ స్టార్ట్ చేశాను కదా. సో అందరూ అదొక మిస్ అయిపోతున్నారు అనమాట. బట్ స్క్రాప్ని వదిలేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యూకేలో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. ఆ దేవుడు నోరిచ్చిండు, దానికి అడ్డు ఏం లేదనమాట. నోటికి వచ్చింది వాగుతుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఇండియాలో మొత్తం గోరు ముద్దలు తిరిగి పెరిగినావు, నాకు తెలుసు, ఒప్పుకుంటాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాతకి కష్టాలే అనిపిస్తాయి. ఎందుకంటే నీ చదువు నువ్వు చదువుకోవాలి, నీ రెంట్ నువ్వు కట్టుకోవాలి, ఆ రెంట్ కట్టుకోవడానికి నువ్వు వెళ్ళి నువ్వు వర్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు యూకే వచ్చేటప్పుడు లివింగ్ ఎక్స్పెన్సివ్స్ అని ఒకటి ఉంటుంది తెలుసా? ఎందుకది? జనరల్గా నువ్వు ఒక 9 months చూపించమంటాడు. సో 9 monthsకి నువ్వు చూపిస్తావు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్, లండన్లో అయితే 13,800 చేంజ్, అవుట్ సైడ్ లండన్ అయితే 10,600 చేంజ్ ఉంది కదా. అసలు ఎందుకు చెప్పండి? లివింగ్ ఎక్స్పెన్సెస్ నువ్వు సర్వే అవ్వటానికి నువ్వు మొత్తం ఫినాన్షియల్గా ముందరే వస్తున్నావు అన్నట్టు చదువుకోవటానికి. దాంట్లో ఆ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతమంది యూటిలైజ్ చేస్తున్నారు? 1% or 2% ఐ థింక్ సో. నాకు తెలిసి అయితే చాలా తక్కువ. ఆ డబ్బు తీసుకొచ్చిన డబ్బు మీరు కొంతమంది ఏంటంటే దోలకు ఖర్చు పెట్టుకుంటారు, కొంతమంది అవి తీసుకొచ్చి వడ్డీలకు ఇచ్చుకుంటారు, లేకపోతే కొంతమంది అయ్యే మనీ ఉంచుకొని బ్యాగ్ కట్టేస్తారు. సో ఒక్కొక్కటి 30 lakhs నువ్వు తీస్తావా, 40 lakhs నువ్వు లోన్ తీస్తావా అంటే నువ్వు జస్ట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ చూపించుకోవడానికే నువ్వు అంత లోన్ తీసుకుంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ యూనివర్సిటీ ఫీజు మందమే నువ్వు యూటిలైజ్ చేస్తున్నావు. అది కూడా ఇన్స్టాల్మెంట్స్ వైజ్ ఉంటుంది కదా. అది అంతా పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ యూకే గవర్నమెంట్ ఎందుకు చెప్పింది? అరే నువ్వు చదువుకునే టైంలో చదువుకో, ఆ డబ్బులతోటి లివింగ్ ఎక్స్పెన్సెస్తో నువ్వు రన్ అవ్వు. జాబ్ కొట్టిన తర్వాతకి లోన్ తీయించాను కదా. జనరల్గా లోన్ అసలే ఈఎంఐ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నీ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాతకే కదా. కానీ మన వాళ్ళందరూ కాన్సెప్ట్స్ ఏం పెట్టుకుంటున్నారు ముందలే? నీ స్టడీ అయిపోయే లోపల నీ లోన్ క్లియర్ అవ్వాలని ఒక టార్గెట్లు పెట్టుకుంటున్నారు. అచీవ్మెంట్స్ అవి కదా. అస్సలు లైక్ నాకు అర్థం కావట్లేబ్బా. ఐఎల్ఆర్ గురించి ఎందుకు థింక్ చేస్తున్నారు? ఐఎల్ఆర్ నేను 2021లో వచ్చినా. నేను జనరల్గా 2021లో నా 2 years కోర్స్ 2023లో అయిపోయింది. దాని తర్వాతకి పిఎస్డబ్ల్యూ మొత్తం 2 years కదా, 24 months. సో దాంట్లో ఆల్మోస్ట్ 1 year నేను అది చేద్దాం అనుకొని, సో ఇదంతా కాదు, ముందర మనం ఏదైనా పీకాలంటే యూకేలో వీసా ఉండాలని అర్థమైంది. సో అప్పటి నుంచి నా సెర్చింగ్ స్టార్ట్ అయ్యి
అప్పుడు ఫుల్ టైం జాబ్లోకి ఎక్కిన తర్వాతకి అది కూడా ఆల్మోస్ట్ ఒక 7-8 మంత్స్ తర్వాతకి నాకు స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు స్పాన్సర్షిప్లోకి ఎక్కాను. సో ఈ మార్చ్ వస్తే 2026 మార్చ్ వస్తే 1 year అవుతుంది నా స్పాన్సర్షిప్ వచ్చి. సో నేను ఇంకా 4 years అంటే ఆల్మోస్ట్ 2030 ఎప్పుడో పోతుంది. 2029లోనో ఎప్పుడో నాది మొత్తం నాది ఏంది ఐఎల్ఆర్కి ఎలిజిబుల్. అప్పటికి 9 years అయింది నేను యూకే వచ్చి. నాకు ఇప్పుడే పిచ్చిలేస్తుంది. 4 years దాటింది. అబ్రాడ్కి ఎందుకు వచ్చినాం? సంపాదించుకోవడానికి, ఇక రేషన్ కార్డు కోసం కాదు. నేను చూడండి ఇప్పుడున్న రూల్ ప్రకారం కాదు, ఇంకా అసలు ప్రపోజలే అనమాట. ఐఎల్ఆర్ గురించి థింక్ చేస్తారు అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న రూల్ ప్రకారంగానే 9 years టైం నువ్వు జనరల్గా ఐఎల్ఆర్ తెచ్చుకోవాలంటే నీకు 9 years ప్లస్. 9 years ప్లస్ గురించి ఈ రోజే నువ్వు ఆలోచిస్తున్నావు. నాకు అది అర్థం కావట్లేదు రా బాబు అసలు కాన్సెప్ట్. 9 years గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నాను మనోళ్ళు. అది నాకు అసలు పిచ్చే లేస్తుంది అసలు ఒక్కొక్కళ్ళు. నేనేమని తెలుసా, ఫస్ట్ ఇప్పుడు వచ్చే వెల్ టాలెంటెడ్ పర్సన్స్కి ఏం చెప్తా తెలుసా, ఫస్ట్ మీరు మాస్టర్స్ కంప్లీట్ చేయండి అంట. ఎందుకంటే యూకేలో ఎవరైనా మాస్టర్స్ ఫెయిల్ అవుతున్నారంటే అది తెలుగు వాళ్ళే. మీరు ఎక్కడ నేను అడగనా ఏదో నువ్వు తెలుగుడివే కదా ఎందుకు ఇట్లా తిడుతున్నావు అంటే, ఇక్కడ యూకేలో చదివే వాళ్ళని అడుగు. మామూలుగా ఎక్కువ ఎవరు ఫెయిల్ అవుతున్నారు, ఎవరికి వీసా క్యాన్సిల్ అవుతుంది, మనోళ్ళే వస్తారు ఫస్ట్. నువ్వు మాస్టర్స్ ఫినిష్ చేయట్లే ఏంటి, నువ్వు మళ్ళీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఆ మాస్టర్స్లో ఏం చేస్తున్నావు అంటే ఉద్యమం లాగా పార్ట్ టైం జాబ్ని ఫుల్ టైం లాగా చేస్తున్నావు. దాని నుంచి ఏం చేస్తున్నావు, పిఎస్డబ్ల్యూలో పోయి అదొక నీ లోన్ మొత్తం తీర్చేయాలరా బాబు అని మొత్తం కూర్చుంటున్నావు యుద్ధం లెక్క. జాబ్ కోసం ఎక్కడైనా ట్రై చేసినావా, యూకే రావద్దు అని అంటారు చూడండి, సరే అబ్రాడ్ రావద్దు అని ఉంటారు చూడండి, ఒకసారి నాకు మీ రెజ్యూమ్స్ అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ షేర్ చేస్తారా? ఎవరైనా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు షేర్ చేయలేరు కదా, మీరు అది ఇది అంటారు కదా, ఎప్పుడైనా ఎవరైనా మీకు ఏదన్నా సలహా ఇస్తుర్రు అనుకోండి, ఇది చెయ్యి అది చెయ్యి అని, వాళ్ళ రెజ్యూమ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడండి. దాన్ని బట్టి మీరు వాళ్ళు చెప్పింది నమ్మండి. అర్థమైపోద్ది వాళ్ళ గ్రౌండ్ వర్క్ ఏందో, వాళ్ళ బేస్ ఏందో అనేది అర్థమైపోద్ది అనమాట వాళ్ళది. సో బేసిక్గా నిన్న ఈ ఫోన్ పట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఒక కామెంట్ మొత్తం యూజర్ నేమ్ కూడా భలే ఉంది అబ్బా, ట్రావెల్ విత్ సో అండ్ సో నేమ్ యూకే అనమాట. ఎందుకు పేర్లు తీయటం ఎందుకని ఇక్కడ కొంచెం బ్లర్ చేసా, బట్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. చేయొచ్చు చేయకపోవచ్చు, బట్ నేను రీడ్ చేస్తా. ఆయన ఏంటంటే యూకే రావద్దు, నీ వీడియోలో ఉన్న కంటెంట్ చెప్తున్నాను, యూకే రాకండి, 40 lakhs లోన్ పెట్టి ఎందుకు వస్తున్నారు, అసలు 2020 ఏమని చెప్తున్నా తెలుసా. నాకు అక్కడ ఒక నవ్వు వచ్చింది. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఇయర్ ట్రై చేయకండి, ఇమిగ్రేషన్ రూల్స్ టైట్ అవుతున్నాయి, సో ట్రై చేస్తే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి, ఇప్పుడు ఐఎల్ఆర్ రూల్స్ కూడా స్ట్రిక్ట్ అవుతున్నాయి కదా అంట. అండ్ నెక్స్ట్ ఇయర్ అయితే నీకేంది, నీకు ఏంది పరవన్నం పెడతారు ఏంది నీకు. సో అయితే ఒక బ్రో భలే కామెంట్ చేశాడు, హ్యాట్స్ ఆఫ్ అనమాట. బ్రో నువ్వు పోయినప్పుడు సెటిల్ అవ్వాలని పోయినావా అన్నాడు. సో దాని కింద మన బ్రో టాలెంటెడ్ బ్రో, ఎవరైనా సెటిల్ అవ్వాలని వస్తారు బ్రదర్, 40 lakhs లోన్ పెట్టి అఫోర్డ్ చేయలేకపోయినా హై ఇంట్రెస్ట్ రేట్స్ లోన్ తీసుకొని ఇక్కడ చిల్ అవ్వడానికి అయితే కాదుగా అన్నాడు కదా. క్లియర్గా దాని కింద రాడ్ పెట్టిండు మన బ్రో. 40 lakhs లోన్ ఎందుకు పెడతావు బ్రో, 20 lakhs లోన్ అయితే నువ్వు లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా లోన్ తీసుకున్నావా, పార్ట్ టైం జాబ్ చేయకుండా మొత్తం లోన్ మీదనే డిపెండ్ అయినావా. అక్కడ చూడండి 1 day అవుతుంది, దాని కింద రిప్లై కూడా లేదు, చెయ్యలేడు కూడా. ఎందుకంటే అక్కడ పడ్డది అయిపోయింది. ఎందుకంటే మీరు 40 lakhs లోన్ తీసుకుంటున్నారు కదా, ఎన్ని lakhs యూటిలైజ్ చేస్తున్నారు, ఎన్ని lakhs యూటిలైజ్ చేస్తున్నారు. మీరు 20 hours లెక్క యూటిలైజ్ చేసినా సరే మీరు అసలు ఈజీగా 20 hours వీక్లీ, మంత్లీ 80 hours లెక్క £1000 ఎటు అకౌంట్ నుంచి. మహా అయితే మీరు £500 ఖర్చు పెడుతున్నారు మీ రెంట్, గ్రాసరీస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కలిపి. లండన్ అయితే ఇంకో £100 ఎక్కువ వేసుకోండి. ఇంకా ఉంటున్నాయి బ్రదర్, మీకు సిస్టర్ ఇంకా ఉంటున్నాయి. మిగతా టైంలో చదువుకోండి,
స్కిల్స్ పెంచుకోండి. స్కిల్స్ నేను మొత్తుకుంటున్నా, నేను అదే చాలా వీడియోస్ నుంచి. స్కిల్స్ పెంచుకోండి, ఎట్లా బతకాలో నేర్చుకోండి. మాస్టర్స్ అదా మీరు ర్యాంకింగ్ చూడకంటారు బాబు. ఏ యూనివర్సిటీలు చదివినా ఒకటే, డిగ్రీ, ఆ డిగ్రీతో జాబ్ రాదు. డిగ్రీ అనేది మీకు లైఫ్లో ఎట్లా బతకాలో నేర్పిస్తుంది. మీరు ఇంటర్వ్యూలో పోయినప్పుడు ఒక్కళ్ళు కూడా ఏ యూనివర్సిటీ అని అడగరు. వాట్స్ యూ స్కిల్స్ అని అంటారు. నేను ప్రతి వీడియో చెప్తుంది అదే, స్కిల్స్ పెంచుకోండి. ఎట్లా బతకాలో నేర్పిస్తుంది అబ్రాడ్ అనేది. నేను 2021లో ఇట్లనే ఈ సో అప్పుడు లక్కీ రా బాబు, అసలు లక్కీ, ఎంత లక్కీ అంటే అప్పట్లో నాకు ఏంది ఎక్కువ వీడియోలు చేసేవాళ్ళు లేరు, లేకపోతే నన్ను కూడా ఇంట్లో ఆపిచ్చేవాళ్ళేమో, స్టాప్ చేయించేవాళ్ళు. కొంచెం నెగిటివ్ అది ఇది చెప్తున్నా సరే బతికేయాలరా బాబు. ఎందుకంటే నేను 2021లో రియలైజ్ అయినా. ఎందుకంటే నేను 2018లో అప్పటికే లేట్ అయింది చూడు. నేను 2018లో గ్రాడ్యుయేట్ అయినా, తోపు లెక్క సాఫ్ట్వేర్లో జాయిన్ అయినా. 1 year కోవిడ్ తీసుకొచ్చి ఇంట్లో పడేసింది. దాని తర్వాత కోవిడ్ తర్వాత హెచ్ఆర్ జాబ్ చేసిన. అరే ఇది ఏందిరా బాబు, ₹1 కూడా మిగలట్లేదు, ఇంకొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, క్రెడిట్ కార్డ్స్ తీసుకొని దాంట్లో యూటిలైజ్ చేయాల్సి వస్తుంది, దాంట్లో ₹1 కూడా మిగలట్లేదు కదా అని రియలైజ్ అయ్యి నేను ఎప్పుడు అబ్రాడే పోవద్దు అనుకున్నా. పాస్పోర్ట్ కూడా అప్లై చేసుకోలే. అప్పటికప్పుడు ఫిబ్రవరిలో అనుకొని పాస్పోర్ట్ అప్లై చేసుకొని జూన్లో నేను యూకేలో ఉన్నా. ఇప్పుడు నా ప్రజెంట్ స్టేట్ ఏంటో తెలుసా, అప్పుడుకి ఇప్పటికి. ఇప్పుడు నాకు ఒక మంచి జాబ్ ఉండి, ఇప్పుడు మంచి ఒక 2 BHK ఇల్లు, సొంతది కాదు, రెంట్ తీసుకొని అయినా సరే పీస్ఫుల్గా ఉండి. రీసెంట్లీ ఐఎమ్ మ్యారీడ్, మంచిగా పెళ్ళి కూడా చేసుకున్నా. నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలే ఐఎమ్ వర్కింగ్ ఇన్ వన్ డెంటల్ ప్రాక్టీస్ అనమాట. నేను అనుకోలే జనరల్గా డాక్టర్స్నే చేసుకుంటారు కదా మ్యారేజెస్ అనుకుంటా. నా అదృష్టమో ఏమో కానీ నాకు వచ్చిన వైఫ్ కూడా డాక్టర్ అనమాట, డెంటిస్ట్. అదే నేను అక్కడ ఉంటే నన్ను డేకులు కూడా కాదు, నన్ను డేకులు కూడా కాదు. సో ఇప్పుడు అర్థమైందా అక్కడికి ఇక్కడికి ఇప్పుడు నా ఉన్న స్టేటస్కి. నా ఫస్ట్ కాంచి 2021 కాంచి వీడియోస్ చూడండి, స్టెప్ బై స్టెప్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అని చూడండి. నా గ్రాఫ్ జనరల్గా నేను ఏంటంటే అందరిని అబ్రాడ్ రావాలి అన్నాను. ఇప్పుడు నాకు కన్సల్టెన్సీ ఉంది కదా, నేను క్లియర్గా చెప్పేస్తాను. కొంతమంది వాళ్ళు మంచి శాలరీ అట్లా ఉందనుకోండి, ఏజ్ అవన్నీ కన్సిడర్ చేసుకొని కొంతమందిని రమ్మంటే కొంతమందిని ఆపేస్తా, వద్దురా బాబు అని చెప్పేస్తా. లేకపోతే ఉన్నట్టు చెప్పేస్తా, తక్కువ వెళ్ళిపోండి, ఇవి తప్ప మీకు రావని ఎలిజిబిలిటీ ప్రకారంగా చెప్పేస్తా. నేను ఏదో ₹1 వస్తుంది కదా అని చూసుకొని నా వర్క్ నేను, నా టాలెంట్ నేను నమ్ముకుంటా. స్టూడెంట్స్ వల్లే పెట్టుకోవాల్సి వచ్చింది రా బాబు ఈ కన్సల్టెన్సీ. ఎందుకంటే అవతల అన్ని అంత స్కామ్స్ జరుగుతున్నాయి కాబట్టి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా మన కోసం ఇంకా పోర్టల్ కూడా తీసుకొచ్చాను కదా, యువర్ ఫ్లెక్సీ పోర్టల్ అని. మీ అంతకు మీరు యూనివర్సిటీస్ ఎత్తుక్కొని మీకు మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎత్తుక్కోవచ్చు. ఇండియాలో ఏమవుతుంది తెలుసా, అసలు ఇండియాలో పరిస్థితి ఏం తెలుసా, మొన్న ఒక కౌన్సిలింగ్ అవుతుంటే 1 year నేను జాబ్ చేస్తుండంట, నెలకు 10,000 శాలరీ, అబ్రాడ్ రావాలనుకుంటుండు. 10,000 జస్ట్ 1,20,000 కోసం 1 year వర్క్ చేస్తుండు. 1 monthలో ఈజీగా 1 lakh ఎర్న్ చేస్తున్నారు. మీ స్కిల్స్ పెంచుకుంటున్నారు, మీకు మల్టిపుల్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇండియాలో సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది ఇప్పుడు. యూత్కి చాలా వరస్ట్ ఉంది. మీకు వచ్చే అక్కడ ఇప్పుడు వచ్చే శాలరీస్ కానీ ఆ లేఆఫ్స్కి కానీ చాలా కష్టం. ఇండియాలో ఏంటంటే ఒకటే డోర్ ఉంటుంది సక్సెస్కి జనరల్గా. అబ్రాడ్లో ఏంటంటే ఒక 5-6 డోర్స్ కనిపిస్తాయి నీకు సక్సెస్కి. ఆ డోర్లు ఓపెన్ అవ్వవు, నువ్వు తెరుచుకోవాలి, నువ్వు నడుచుకుంటూ వెళ్ళి తెరవాలి ఆ డోర్స్. అంటే ఆ వెళ్ళే రోడ్లో కష్టాలు ఉంటాయి, నీకు సుఖాలు ఉండవు. కాకపోతే ఆ డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి నువ్వు ఒక వేరే లైఫ్ చూస్తావు. నాలాగా ఇప్పుడు నా చూడు, అసలు నేను చెప్పనా, ఇప్పుడు నాకు అంత పీస్ నా అంత పీస్ ఎవరు లేదు. వాడు 5 years కాదుగా, 10 years కాదుగా, 50 years ILR పెట్టుకున్నా నాకు సంబంధం లేదు. నేను ఆ ILR కోసం నేను ఏం థింక్ చేయట్లేదు. నా ప్లాన్ నాకున్నాయి. ప్రజెంట్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. అప్పుడు బేసిక్ ILR తోటి నేను ఎట్లయినా పబ్లిక్ సర్వీస్ దాంట్లో, అంటే హెల్త్ సర్వీస్ దాంట్లో చేస్తుంది నేను.
సో నాకు హెల్త్ సర్వీసెస్ వాళ్ళు పెట్టిన ప్రపోజల్లో 5 years అయినా ఉంది. అది మీ కౌన్సిల్లో ఎన్ని జాబ్స్ ఉంటాయి తెలుసా? దాంట్లో కొట్టలేరా? దాంట్లో కొట్టిన వాళ్ళకి కూడా 5 years కదా. కమ్యూనిటీ వాటి హెల్ప్ చేసే వాళ్ళందరికీ కూడా 5 years కదా. ఇన్నోవేటర్ ఫౌండర్ వీసా ఉంది. కొంచెం కొత్త ఐడియాతో ప్రపోజల్ తీసుకెళ్తే మంచిగా ఎండోర్స్మెంట్ బాడీ తోటి అప్రూవల్ తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే 3 years వీసా ఇస్తారు కదా. 3 years తర్వాత పిఆర్కి ఎలిజిబిలిటీ కదా. ఈ దారులు కనపడవా? మీకు 15 years 10 years దారులు కనిపిస్తాయా? యుఎస్లో అయితే ఆ పాస్పోర్ట్ వస్తుందా మీకు? ఎందుకు ఒకటే పిఆర్ అని థింక్ చేస్తారు? నాకు అర్థం కావట్లే. ఎందుకు ఇంతగానంగా అసలు మనోళ్ళు? బేసిక్గా ఏంటంటే లైక్ నువ్వు స్టార్టే చేయలే, పిఆర్ కోసం థింక్ చేయకు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఇండియాలో నీ సిచ్యువేషన్ వరస్ట్ ఉందా, బయటకు వెళ్ళిపోతుందరగా. ఇదే కంట్రీ అదే కంట్రీ అని కాదు. ఎక్కడ నీకు మంచి వీసా 100% వీసా వస్తుంది అంటే అక్కడ ట్రై చేసుకో. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసుకో. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇంకోటి నేను చెప్తున్నా కదా, నా నుంచి ఇప్పుడు ఒక 200 members వచ్చి ఉంటారు. ఆ 200 members స్టూడెంట్స్లో దాంట్లో దగ్గర ఒక 150 స్టూడెంట్స్ వరకు 15 lakhsలో పంపించిన. దగ్గర 150 peopleని 15 lakhs. ఇంకా మిగతా 15 ఎందుకు పంపలేదా అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ కూడా ఉండాలి కదా. వాళ్ళని 20 below, ఎప్పుడు 20 దాటిపిలే. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎప్పుడైనా తక్కువ పంపాలని చూస్తాను నేను. కానీ మన వాళ్ళు వచ్చిన వాళ్ళకే చేస్తాను నేను, ఎవరిని బతిమాలను. రావాలనుకున్న వాళ్ళు ట్రై చేయను తప్ప అసలు టైంపాస్ చేసే వాళ్ళు అయితే నాకు దగ్గర కూడా ఉండకండి. ట్రై చేసుకోండి. ఎందుకు టైంపాస్ చేస్తారు? స్కిల్స్ పెంచుకోండి. అవన్నీ లేకుండా నాకు పార్ట్ టైం జాబ్ మించి దిగట్లేదు ఎవరు స్టూడెంట్స్. ఒక్కళ్ళు కూడా ప్రొఫెషనల్ జాబ్స్కి ట్రై చేయట్లే. సో ఇండియాలో నీ సిచ్యువేషన్ బాగాలేదా, గో విత్ ద నెక్స్ట్ స్టెప్స్కి వెంటనే వెళ్ళిపో. నాకు తెలిసి అయితే ఇంకా ఇండియా సెట్ అవ్వాలంటే ఇంకో 5 years టైం పట్టింది వెల్ సెటిల్ అవ్వాలంటే. సో నువ్వు తక్కువ బడ్జెట్లో అప్గ్రేడ్ ట్రై చేసుకో, మాస్టర్స్ కంప్లీట్ చేయి. ఆ కంప్లీట్ చేసే టైంలో స్కిల్స్ పెంచుకో, ప్రొఫెషనల్ జాబ్ కొట్టుకో, స్కిల్స్ స్పాన్సర్షిప్ తెచ్చుకో. ఫస్ట్ ఆ 5 years కంప్లీట్ చేయి. ఫస్ట్ నీకు ఇచ్చిన వీసా యూటిలైజ్ చేయి. దాని తర్వాతకి చూద్దాం. ఫస్ట్ జాబ్ కొట్టండి. జాబ్ కంటే ముందు మన వాళ్ళకి స్పెషల్గా చెప్పాలి ఏంటంటే ఫస్ట్ మాస్టర్స్ కంప్లీట్ చేయండి పీస్ఫుల్గా. ఇంకా చాలా చెప్పాలని ఉంది. ఇప్పటి నుంచి నేనైతే ఫిక్స్ అయినా వీక్ ఒక వీడియో. ఇప్పుడు చాలా వీడియోస్ చెప్పిన, బట్ నేను ఇప్పటి నుంచి డిసైడ్ అయినా ఏదో ఒకటి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతాను నేను. ఏదో ఒక కంటెంట్ తోటి వీక్లీ 1 వీడియో, ఫుల్ లెంత్ వీడియో అండ్ ఒక 1 reel or 2 reels ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇదైతే పక్కా. బేసిక్గా ఏంటంటే చదువుకుంటారు పాపు. ఏదన్నా ఫ్రస్ట్రేట్ అయ్యి కొంచెం ఏదన్నా టంగ్ స్లిప్ అయ్యి ఏదన్నా మాట్లాడుంటే ఐఎమ్ రియల్లీ సారీ. అది మీ పైన ఉన్న కన్సర్ట్తో ఉంటే తప్ప నాకైతే ఏ బ్యాడ్ లేదు. ఎందుకంటే ఎవడు ఎటుపోతారో నాకు తెలీదు. కాకపోతే నేను చూస్తున్నాను అనమాట ఈ స్క్రాప్. ఫస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళందరినీ కాపరేట్ చేసి బ్యాన్ చేసి పడేసి పక్కకు నెట్టేయాలి వాళ్ళని ఆల్మోస్ట్. సో అన్లాక్ యువర్ ఫ్యూచర్, మంచిగా చూసుకోండి. సో ఎవరైనా అబ్రాడ్కి ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్. ఇదంతా నువ్వు అబ్రాడ్ కోసం ఇంట్రెస్ట్, కన్సల్టెన్సీ కోసమే వీడియో చేసినావంటే ఇండియాలో ఉండి సావు అంతే. సో నీ లైఫ్ ఏదన్నా ఒక స్టెప్ గ్రో అవ్వాలనుకుంటే ఏం లే, నా ఫస్ట్ వీడియో చూసుకో. నీ జ్ఞానోదయం డల్ అంటుంది అనమాట మొత్తం. ఫస్ట్ వీడియో ఇప్పుడు చూసుకో. జ్ఞానోదయం ఎట్లా వెలిగింది తెలుసా? మామూలుగా వెలగదు. సో ఈ వీడియో అయితే ఇంతే అనుకుంటున్నాను. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.